సాంగ్‌లో ఎన్ని కొటేషన్స్ అయినా ఉన్నాయండి బ్రో. సాంగుకు తగ్గట్టు అయితే డీఎస్‌పీ గారు తన వింటేజ్ ప్రైమ్‌నయితే ఇంకోసారి బ్యూటిఫుల్ మెలోడీతో అయితే ఇచ్చేసారింక. వెల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనకి 'తండేల్ రాజు' అయిన నాగ చైతన్య గారి బర్త్‌డే కారణంగా అయితే 'తండేల్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది. సాంగ్ అయితే మంచి బ్యూటిఫుల్ మెలోడీతో ఆడియన్స్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో మనకి సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అలాగే మనకి లిరిక్స్ చాలా బాగున్నాయి సాంగ్ మొత్తానికైతే. ఇప్పటికే రిలీజ్ అయిన 'తండేల్' టైటిల్ గ్లిమ్స్ కావచ్చు, దాని తర్వాత మనకి సాంగ్ కావచ్చు, ఇంకాస్త మనకి 'తండేల్' మూవీ పైన అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతున్నాయి మూవీ టీమ్ అయితే థరోలీగా. లిటరల్లీ ఈ బుజ్జి తల్లి సాంగ్ వినగానే ఇన్స్టాంట్ గా ఎక్కేసింది. ఎందుకంటే మనకి ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ ప్లే అయ్యేటప్పుడు మనకి బ్యాక్ డ్రాప్ ఆ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ కూడా లిరిక్స్ తగ్గట్టుగా అయితే ఎడిట్ చేశారు బాగా. సాంగ్ లో మనకి సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి డిఓపి ఆల్బమ్స్ అంటారా, చక్కగా వాళ్ళు నేచురల్ గా ఉండే లుక్స్ అయితే ఇందులో యాడ్ చేసి మంచిగా సాంగ్ అయితే ఎడిట్ కట్ చేశారు. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ లో మనకి ఆసి బేబమ్మ ఉప్పిన సీన్లు అయితే అనిపించాయి. బట్ ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా తేడా ఉందండి. ఇది సీ డ్రాప్, ఇది ఒరిజినల్. మనకి చందు మొండేటి గారు ముందే క్లారిటీ ఇచ్చేసారు, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్ స్టోరీ అనేది. ఇంకా ఈ బ్యూటిఫుల్ మెలోడీ పాడిన జావేద్ అలీ గారు కూడా చాలా ఓకల్ రిథమ్ గా పాడారు. ఇంకా ఈ మూవీకి మనకి లిరికిస్ట్ అయిన ఈ సాంగ్ అయితే బుజ్జితల్లి లిరికిస్ట్ అయిన శ్రీమణి గారు కూడా చాలా చక్కగా లిరిక్స్ రాశారు. అండ్ డిఎస్పీ గారు మంచిగా మెలోడీ ఆల్బమ్ అయితే అందిస్తారని ఈ మూవీకి అనుకుంటున్నాం. ఇంకా ఈ మూవీకి డైరెక్టర్ అయిన చందు మొండేటి గారు ఇప్పటికే మనకి చాలా క్లారిటీ ఇచ్చేసారు, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్ మూవీ అని. 7th ఫిబ్న వెయిట్ చేయాలి ఓవరాల్గా ఇంకా ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని. ఇంకా ఈ వీడియోని ఇప్పటివరకు కూడా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.